హలో! అసలు డేస్ ఎలా అయిపోతున్నాయో, గడుస్తున్నాయో తెలియట్లేదు. ఒకవైపు పార్ట్ టైమ్ షిఫ్ట్స్, స్టడీస్ అండ్ జాబ్ టెన్షన్స్. అప్పుడప్పుడు అనిపిస్తది ఒక లోన్లీ ఫీలింగ్. మనకంటూ ఎవరైనా ఉంటే బాగుండు అని. ఇండియాలో ఉంటే మనకు వెన్నంటి ఉండి, మనల్ని ముందుకు నడిపే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మన ఫ్యామిలీ అవ్వచ్చు, టీచర్స్, ఫ్రెండ్స్, ముఖ్యంగా మన అమ్మ. స్కూల్ నుంచి ఇంటికి రాంగానే మనకు అన్నీ చేసి పెడుతుంది. ఇక్కడ మనం పొద్దునంతా కష్టపడి ఇంటికొచ్చి చేసుకోవాలంటే చాలా కష్టం, చాలా బాధగా ఉంటది. ఇప్పుడే మనకు ఫ్యామిలీ వాల్యూ తెలుస్తది. ఇంకా ఇలా బిజీ డే నుంచి ఫ్రీ అయ్యి, ఈరోజు ఈ డేని ఒక మెమరబుల్‌గా, డిఫరెంట్‌గా చేద్దాము అని మేము చాలా రెసిపీస్ ట్రై చేశాము. చాలా హ్యాపీగా ఉంటది. ఇలా అందరూ కలిసి చేసుకొని తింటే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో యూస్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రిలేట్ అవుతది. ఏదైనా మంచి చేస్తే మనకు మంచే జరుగుతది అంటారు కదా! దీనికి నిదర్శనం ఏంటంటే, మాకు వాతావరణం కూడా ఎంతగానో హెల్ప్ చేసింది. అంటే వల్లి కూడా చేసిద్ది. వల్లికి ఈరోజు రెస్ట్ ఇచ్చి ఇది అన్నమాట సంగతి. ఇంక ఈరోజు నాకు కిచెన్‌కి ఏమి సంబంధం లేకుండా నేను మొత్తం చిల్ అయ్యానన్నమాట ప్రాసెస్ అంతటిలో. ఇంక మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేపించకూడదు. ఈరోజు మేము చేసుకుంటున్న రెసిపీస్ ఏంటంటే, ఒకటి చికెన్ బిర్యానీ, సాంబార్ అండ్ క్యాబేజీ ఫ్రై, ఫోర్త్ బగారా రైస్, నార్మల్ రైస్ అండ్ ఆబ్వియస్‌గా కర్డ్. ఇంకా మా ఇంట్లో ఈరోజు మినీ ఫెస్టివలే జరిగింది. ఫెస్టివల్ అంటున్నా అంటే పండుగంటే ఎవరుంటారు? ఇక తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన ఇంటికి వస్తారు కదా! మన వర్క్స్‌ని షేర్ చేసుకుంటారు. సో, అలాగే ఈరోజు మా ఇంటికి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. నేనిక్కడ ఈ రెసిపీస్ ఎలా చేశారు అని నేను మేకింగ్ ప్రాసెస్ ఏమీ చెప్పట్లేదు. ఎందుకంటే ఇలా అదర్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటాయి ఇవి. చికెన్ ఎట్లా చేసుకోవాలి, లేదా సాంబార్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ బేసిక్ వచ్చే ఉంటాయి. కానీ తెలియని వారి కోసం నేను చెప్దాం అనుకున్నా. అందరికీ తెలిసే ఉంటది ఆల్మోస్ట్. కాబట్టి నేను మేకింగ్ ప్రాసెస్ ఏమీ చెప్పలేదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సాంబార్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. చికెన్‌కి చాలా టైం పట్టింది. ఎందుకంటే మాది ఆటోమేటెడ్‌గా స్టవ్ ఆన్, ఆఫ్ అయిపోతదనమాట. ఎక్కువ హీట్ వచ్చినప్పుడు ఆఫ్ అయిపోతది. కాబట్టి చాలా కష్టమైంది మాకు చేయటం. ఇంక ఇదైతే ఫైనల్ అవుట్‌పుట్. బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ ఇది సాంబార్. అది ఎందుకు అంత బ్లర్‌గా కనిపిస్తుందంటే డార్క్ మోడ్‌లో తీసాము. అంటే లైట్ లేకుండా తీసాము. కాబట్టి అది అట్లా అయింది. ఇంకా ఫైనల్‌గా క్యాబేజ్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. ఇంక అందరం కూర్చున్నాము. ఎందుకంటే అప్పటికి 11:30 అయింది. ఇంకా తినాలి. ఎందుకంటే మార్నింగ్ చాలా మందికి షిఫ్ట్స్ ఉన్నాయి. ఇంక ఈరోజు మా డే అయితే చాలా మెమరబుల్. ఇంకా మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే షేర్ చేయండి. బాయ్.